బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇది చాలా చిన్న బ్లౌజ్ అండి. ఇవంతా కరెక్ట్గా కూడా లేదు. ఈ బ్లౌజ్ చూడండి, వెనక్కి కొంచెం ముందుకు కొంచెం అంతా అలా ఉంది. అంతా సరి చేసి కరెక్ట్గా నీట్గా కుట్టమని చెప్పారు. ఈ అమ్మాయి చాలా హైట్ ఉంటుంది, కానీ ఈ బ్లౌజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో. మనం ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకుందాం. ఈ 2 అంచులు ఇలా పట్టుకొని చెస్ట్ లూజ్ ఇలా పట్టుకొని ఒక గుర్తు పెట్టుకుందాం. తర్వాత మనం పొడవు తీసుకుందాం. ఇది చాలా బాగుంటుందండి ఈ కటింగ్. మీకు బిగినర్స్ అయితే బాగా అర్థం చేసుకొని నీట్గా కుట్టుకోగలుగుతారు. చూడండి, పొడవు చూద్దాం. 13 ఉందండి పొడవు. అమ్మాయి చాలా హైట్ ఉంటుంది, 14 దాకా పెట్టచ్చు. మనం 14 పొడవు తీసుకుందాం. తనకి చెప్పాను నేనంతా కరెక్ట్ చేసి కుడతానని. చెస్ట్ లూజ్ 8.5 ఉంది. చూడండి, 8.5. ఇక్కడ 8.5. మనం 14 పొడవు తీసుకుంటున్నాం. అది ఎలా ఉంటే అలా, అంటే బాగా ఫిట్టింగ్ సరిపోయిన జాకెట్ అయితే ఎలా ఉంటే అలా కుట్టచ్చు. కానీ అది ఫిట్టింగ్ సరిగా లేదు, కొలతలు సరిగా లేవు. అందుకని మనం ఇలా బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాం అన్నమాట. అందులో ఉన్నదంతా అడ్జస్ట్ చేసుకొని నీట్గా చేసుకొని కుట్టుకోవాలి. 8.5 ఉంది కదా, 8.5 ఇలా 3 భాగాలు చేసుకోవాలి. ఇవి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్నారంటే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఎంత చిన్న బ్లౌజ్ అయినా నీట్గా కుట్టుకోవచ్చు. చూడండి, 2 భాగాలు తీసేసాం. అప్పుడు 1/4 3 వచ్చింది. ఇందులో నుంచి 4 తీసేస్తే 2.5 వస్తుంది. 2.5 నెక్కు, ఇక్కడ నుంచి 3 షోల్డరు, ఇక్కడ నుంచి 5.5 సంకదింపు, ఇక్కడ నుంచి ఒక 5.5 ఇదండి నెక్, సంక. ఇప్పుడు మనం ఈ పొడవు పెట్టుకుందాం. మనం ఇందాక 13.5 ఉంటే మనం 14 పెట్టాం కదా. నెక్ కూడా కొంచెం, అది నెక్ సరిగ్గా లేదు కాబట్టి మనం కొంచెం దించుకోవచ్చు. ఏం కదా, అమ్మాయి వయసు అమ్మాయి చక్కగా నీట్గా వేసుకుంటుంది. ఇలా తీసుకుని బాగా నీట్గా రౌండ్గా రావాలంటే 2 పాయింట్లు ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా ఒక 2 పాయింట్లు లోపలికి వేసేయండి. చూడండి, ఇలా రౌండ్ తీసుకోండి. ఇక్కడ నుంచే రౌండ్ తిరిగి చూడండి కటింగ్. ఇలా ఇక్కడ నుంచి సంక ఇలా తీసుకోవాలి. చూడండి, సన్న చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఈ రౌండ్ నెక్ తీసి చూపిస్తా చూడండి. చూడండి, రౌండ్ అనేది చూడండి ఎంత బాగుందో, చక్కగా ఉంది. ఇలాగే స్టిచ్చింగ్ కూడా నీట్గా కుట్టారంటే వేసుకున్నప్పుడు సూపర్ ఉంటుంది. ఒకసారి దీనికి హ్యాండ్ కటింగ్ కూడా చూపిస్తాను మీకు. చిన్న జాకెట్కి హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇది కూడా అంతేనండి. ఇలా శుభ్రంగా హెచ్చు తగ్గులు తీసేసుకొని, ఈ బ్లౌజ్కి బార్డర్ వచ్చింది కాబట్టి మనం బార్డర్ లోపల మడుచుకునేంత క్లాత్ వేసుకుంటే సరిపడుతుంది. ఆ భాగంలో హ్యాండ్స్ పొడవండి.
పొడవు చేతులు పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు మనం కొలుసుకోవాలి. ఎంత ఉంది? 11 బాగుంది. 11 వేసుకోండి. 11 పెట్టుకోండి. మనకు గుర్తుకు బాగుంటుంది. ఇక్కడ 11, ఇక్కడ నుంచి 2.5. 11 అయినా పొడవు, 11 అయినా సరే 2.5. జాకెట్ చిన్నదైనా 2.5. 10.5, 11, 44 చేస్తున్నా 2.5 పెడతాను నేను. హ్యాండ్స్లో ఇలా తగ్గించుకోవటం అన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ లూజ్ చూసుకుందాం. ఇది లూజు. ఇప్పుడు మనం మనకి సంఖ కరెక్ట్గా రావాలి కాబట్టి సంఖ కరెక్ట్గా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఖర్చులు వదిలేసి ఇలా ఇది సంఖ 2.5 పెట్టుకొని ఇలా సంఖం తీసుకోవాలి. ఇంతవరకు సంఖ వచ్చింది కదా, ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక గుర్తు. ఇప్పుడు మనం దీన్ని సంఖ లోతు ఎంత తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక అంగుళం, ఇక్కడ ఒక అంగుళం వదిలేసి సెంటర్ చూసుకొని, ఇది మనకి చెస్ట్ లూజ్ 8 ఉంది కాబట్టి మనం 1 అంగుళం తీసుకుంటే సరిపోతుంది. నా వీడియోలన్నీ ఒకదాని వెంట ఒకటి నీట్గా చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఇంకెక్కడ తిత్తులు అనేవి రావు, నీట్గా ఉంటుంది. చూడండి, ఇదండి చిన్న జాకెట్ కటింగ్. మీకు పెద్ద జాకెట్ కటింగ్ కూడా పెట్టాను. ఒకసారి అది చూసి తర్వాత ఇది చూడండి, మీకు అర్థమవుతుంది.